ओम शांति। फोर्थ मुरली। आज बाबा कहते मीठे बच्चे, अभी इस दुनिया का होपलेस केस है। दुनिया कैसी है? होपलेस केस है। अभी इस दुनिया का होपलेस केस है, सभी मर जाएंगे, इसीलिए इससे ममत्व मिटा दो, मामेकम याद करो। बाबा सुबह सुबह भगवान वाच क्या कह रहे हैं? बाबा कहते हैं दुनिया का होपलेस केस है। होपलेस माना कब कहेंगे? जब कोई वेंटिलेटर पे रहते हैं तो डॉक्टर्स जवाब दे देते ना, होपलेस है, इनका कोई भरोसा हम नहीं कर सकते हैं। बाबा कहते हैं होपलेस है, सभी मर जाएंगे, इसलिए इससे ममत्व मिटाओ, मामेकम याद करो। ఇదంతా హోప్లెస్ ప్రపంచం అన్నమాట. ఏం హోప్లెస్ కాబట్టి దీంతో అందరూ చనిపోయేది ఉంది కాబట్టి దీంతో మమత్వాన్ని తొలగించుకోండి, నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి. ప్రశ్న, సర్వీస్ కి ఉచల్ నా ఆనే కా కారణం క్యా హై? సేవలో ఉమంగం రాలేకపోవడానికి కారణం ఏంటి? ఏదైనా సేవ చేయాలి అని అంటే ఉమంగం రాలేకపోవడానికి కారణం ఏంటి? सर्विस की उछल न आने का कारण क्या है? फर्स्ट कारण बाबा पॉइंट वाइज बताया है. फर्स्ट पॉइंट, अगर लक्षण ठीक नहीं है, अगर लक्षण ठीक नहीं है, बाप को याद नहीं करते तो सर्विस की उछल आ नहीं सकती. ఒకవేళ లక్షణాలు సరిగా లేకపోతే బాబా యొక్క స్మృతిలో ఉండకపోతే సేవ యొక్క ఉమంగం అనేది రాలేదు. సేవలో ఉమంగం అనేది రాలేదు. कोई न कोई उल्टे कर्म होते रहते हैं, इसलिए सर्विस नहीं कर सकते. ఏవో ఒక ఉల్టా కర్మ జరుగుతూ ఉంటాయి కాబట్టి సేవ చేయలేకపోతారు. ఏవో ఒక ఉల్టా కర్మలు, చెడు కర్మలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సేవ చేయలేకపోతారు. సెకండ్ పాయింట్, बाप का जो पहला डायरेक्शन है, आप मोए मर गई दुनिया, इसे अमल में नहीं लाते. బాబా యొక్క మొట్టమొదటి డైరెక్షన్ ఏంటి? మీరు లభిస్తే ప్రపంచమంతటితో మేము చనిపోయినట్టే, మీరు దొరికాక ప్రపంచమంతటితో చనిపోయినట్టే. మర్జీవ అంటారు కదా, టోటల్ గా దాన్ని అమలు పరచటం లేదు. बुद्धि देह और देह के संबंधों में फंसी हुई है तो सर्विस नहीं कर सकते. బుద్ధి ఇంకా దేహము దైహిక సంబంధాల్లో చిక్కుకొని పోయి ఉంటే సేవ చేయలేకపోతారు. బుద్ధి దేహము మరియు దైహిక సంబంధాలలో చిక్కుకొని ఉన్నట్లయితే సేవ చేయలేకపోతారు. ఈ రోజు పాట ఓం నమో శివాయ. ओम नमः शिवाय. ओम नमः शिवाय कौन गाते? बाबा के बच्चे. ओम शांति. अब यह भक्ति मार्ग का गीत सुना. शिवाय नमः कहते हैं, शिव का नाम घड़ी घड़ी लेते हैं, रोज शिव के मंदिर में जाते हैं और जो त्योहार है वह वर्ष वर्ष मनाते हैं. पुरुषोत्तम मास भी होता है, पुरुषोत्तम वर्ष भी होता है. शिवाय नमः तो रोज कहते रहते हैं. ఇది భక్తి మార్గం యొక్క పాట అన్నమాట. ఓం నమ శివాయ అన్న పాట భక్తి మార్గం యొక్క పాట. శివాయ నమః అంటారు కదా, మరి శివుడి పేరు పదే పదే చూడు, ఓం నమ శివాయ పదే పదే జపిస్తూ ఉంటారు. రోజు శివుడి యొక్క మందిరాలకు వెళ్తారు. ఇంకేవైతే త్యోహార్లు అంటే పండగలు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా ప్రతి సంవత్సరము జరుపుకుంటూ ఉంటారు. పురుషోత్తమ మాసం కూడా ఉంటుంది కదా, పురుషోత్తమ సంవత్సరం కూడా ఉంటుంది. కార్తీక మాసం అంతా ఏం చేస్తారు? శివాలయాలకు వెళ్తారు, శివుడు పూజలు చేస్తారు కదా. అయితే శివాయ నమః అని రోజు చెప్తూ ఉంటారు. శివ్ కే పూజారి బహుత్ హే, రచయితా హే శివ్, ऊंचे ते ऊंचे भगवान, कहते भी है पतित पावन, परम पिता परमात्मा शिव है, रोज పూజా भी करते हैं. అయితే శివాలయాలకు వెళ్తారు, శివుడు పూజను కూడా చాలా మంది చేస్తారు. అంటే శివుడు పూజారులు చాలా మంది ఉంటారు. రచయిత శివబాబా ఉన్నతమైన భగవంతుడు.
అందుకే ఏమంటారు, పతిత పావన పరంపిత పరమాత్మ శివ అని చెప్తారు, రోజు పూజిస్తారు. तुम बच्चे जानते हो यह संगम युग है पुरुषोत्तम बनने का युग. మీకు తెలుసు అనమాట ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి యుగం. ఈ సంగమ యుగం ఏం యుగము? పురుషోత్తములుగా తయారయ్యే యుగం. అందుకే దీని ఫుల్ పేరేంటి? పురుషోత్తం కళ్యాణకారి సంగమ యుగం కదా. ఉత్తమ పురుషులుగా అయ్యేటటువంటి కళ్యాణకారి సంగమ సమయం. जैसे जिस्मानी पढ़ाई से कोई न कोई ऊंच पद पाते हैं न, इन लक्ष्मी नारायण ने यह पद कैसे पाया, विश्व के मालिक कैसे बने, यह किसी को भी पता नहीं है. ఎలాగంటే బాబా అంటున్నారు, లక్ష్మీనారాయణ పదవిని ఎలా పొందారు, విశ్వానికి యజమానిగా ఎలా అయ్యారు, ఇది ఎవరికి కూడా తెలియదు. शिवाय नमः भी कहते हैं और क्या कहते, तुम मात पिता हम बालक तेरे तुम्हारी कृपा से सुख गणे. रोज महिमा गाते हैं परंतु यह नहीं जानते कि वह कब आकर मात पिता बनकर वर्षा देते हैं. అయితే బాబా అంటున్నారు, శివాయ నమః అని పాడతారు, నీవే తల్లివి తండ్రివి అని ప్రతిరోజు పాడుతూ ఉంటారు. కానీ ఆయన ఎలా వచ్చి మనకి తల్లి తండ్రిగా అయ్యి వారసత్వాన్ని ఇస్తారు అనేది తెలియదు అంటున్నారు. तुमको मालूम है कि दुनिया के मनुष्य तो कुछ भी नहीं जानते हैं. भक्ति मार्ग में कितने धक्के खाते हैं, अमरनाथ पर कितने झुंड के झुंड जाते हैं, कितने धक्के खाते रहते हैं. బాబా అంటారు, మీకు తెలుసు ప్రపంచంలో మనుషులకైతే ఏం తెలియదు, పాడతారు శివాయ నమః ఓం నమ శివాయ, ఎన్నిసార్లు రోజుకి ఎన్నోసార్లు జపిస్తూనే ఉంటారు. కొంతమంది అయితే ఓం నమ శివాయ, కానీ శివుడు గురించి తెలియదు. భక్తి మార్గంలో ఎంతగా మోసపోతారు చూడండి. అమర్నాథ్ యాత్రలకు వెళ్తారు, అమర్నాథ్ యాత్రలు కూడా ఒకరిద్దరు వెళ్ళారు, అందరు కలిసికట్టుగా వెళ్తారు. అంటే ఎవరికైనా బాగాలేకపోయినా ఇంకొకరు తోడు ఉంటారని ఎప్పుడు కూడా గ్రూప్ గా వెళ్తారు, సింగిల్ గా వెళ్ళారు. ఎంత మోసపోవాల్సి వస్తుంది అక్కడ. కిసీకో ఐసా కహో తో బిగడ పడి. ఇప్పుడు అమర్నాథ్ యాత్ర అంటే ఆలోచించి అక్కడ -డిగ్రీ ఉంటుంది కదా, ఆ చలికి తట్టుకొని అదంతా ఎంత పర్వతాల పైన. ఇప్పుడు కొంచెం ఫెసిలిటీస్ ఏమైనా పెడితే తెలియదు, కానీ మామూలుగా అయితే చూడండి, పర్వతాలు ఎక్కి వెళ్ళడం అంటే అందరికీ అంత సహజమైన మార్గం కాదు. కానీ ఎంత కష్టపడి వ్యయ ప్రయాసాలు కోర్చి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మీరు మోసపోతున్నారు అని అంటే ఎవరికైనా కోపం వచ్చేస్తుంది అంటున్నారు బాబా. तुम थोड़े बच्चे हो जिनको अंदर में बहुत खुशी है, लिखते भी रहते हैं बाबा जब से आपको पहचाना है बस अब तो हमारी खुशी का पारावार ही नहीं रहा है. అంటే బాబా అంటారు, మీరు కొద్దిమందే పిల్లలు, మీకే ఉంటుందన్నమాట లోపల చాలా సంతోషం మనసులో. ఇంకేం రాస్తూ ఉంటారు, బాబా ఎప్పుడైతే మేము మిమ్మల్ని గుర్తించామో, ఇప్పుడైతే మాకు ఎంత సంతోషం అంటే మా సంతోషానికి అసలు అవధులే లేవు. బాబాని తెలుసుకున్న దగ్గర నుంచి చూడండి ఎన్ని విషయాల నుంచి మనం విముక్తి అయిపోతాం కదా. లేదా అనవసరంగా ఇక్కడ తిరగాలి అక్కడ తిరగాలి, ఇది చేయాలి అది చేయాలి, ఎక్కడెక్కడ తిరుగుతుండే ఏమేమి పనులు చేస్తుండే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. భక్తి మార్గంలో ఈ గురువులు అంటారు, ఆ వ్రతాలు అంటారు, ఈ పూజలు అంటారు కదా, ఎంతగా అన్నమాట తిప్పిస్తూ ఉంటారు మనల్ని ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అని. ఇప్పుడైతే ఎక్కడికి తిరిగే అవసరం లేదు. జహా పర్ హే వహీ పే బైఠో और बाबा को याद करो. शिव बाबा को याद करो आत्मा समझ करके. इधर उधर फिरने की तो सभी बंधनों से बाबा ने छुटकारा दे दिया. तो बाबा कहते लिखते भी रहते, बाबा जब से आपको पहचाना है बस अब तो हमारी खुशी का पारावार ही नहीं रहा है. कुछ भी तकलीफ आदि होती है फिर भी खुशी में रहना चाहिए. शारीरिक हो मानसिक हो कुछ भी किसी भी प्रकार की तकलीफ हो, बाबा कहते खुशी में रहना चाहिए. ఏ కష్టం ఉన్నా బాబా ఏం చెప్తున్నారు, ఈ రోజు ఎలాంటి కష్టం ఉన్నా మీరు సంతోషంలో ఉండాలి. ఏ సంతోషంలో ఉండాలి? कोई भी तकलीफ हो किस खुशी में रहना है. कैसे खुश रह सकते? ఏం గుర్తుంటే ఉండగలరు మీరు ఏ కష్టంలో ఉన్నా సంతోషంగా? बाबा दొరికారు. स्वयं भगवान आकर के हम बच्चों को पढ़ाते हैं, है ना. इससे बड़ी खुशी तो और कुछ भी नहीं. हम बाप के बने हैं यह कभी भूलना नहीं चाहिए.
మనం ఎవరికయ్యాము? స్వయం పరమాత్ముడికి పిల్లలుగా అయ్యాం. మరి ఈ విషయాలు ఎప్పుడు మర్చిపోకూడదు అంటున్నారు బాబా. तुम बच्चे जबकि जानते हो हमने शिव बाबा को पाया है तो खुशी का पारावार नहीं रहना चाहिए। माया खड़ी खड़ी बुला देती है, भल लिखते हैं हमको निश्चय है। बाबा को हम जानते हैं फिर भी चलते चलते ठंडे पड़ जाते हैं। మరి బాబా ఏమంటున్నారు? మేము శివబాబాని తెలుసుకున్నాము అని మీకెంత సంతోషం ఉండాలి, అంటే మీ సంతోషానికి అవధులు లేకుండా ఉండాలంటున్నారు. కానీ మా ఏం చేస్తుందంట? పదే పదే మర్చిపోయేటట్టు చేస్తూ ఉంటుంది. బాబాకి లెటర్స్ రాస్తారు, మాకు నిశ్చయం ఉంది బాబా అని చెప్పేసి. అయితే బాబాని మేము తెలుసుకున్నాము అని చెప్తారు, కానీ నడుస్తూ నడుస్తూ మళ్ళీ ఏమైపోతారు? చల్లబడిపోతారు అంటున్నారు బాబు. ఉమంగమంతా పోతూ ఉంటుంది. तो बाबा कहते 6-8 मास 2-3 वर्ष आते नहीं तो बाबा समझ जाते हैं पूरा निश्चय बुद्धि नहीं है, पूरा नशा नहीं चढ़ा है। ऐसा बेहद का बाप जिससे 21 जन्मों का वर्षा मिलता है, निश्चय हो जाए तो बहुत खुशी का नशा रहना चाहिए। మరి 6 నెలలు 8 నెలలు 2-3 సంవత్సరాల వరకు రాకపోతే బాబా ఏమనుకుంటారు? పూర్తిగా వీళ్ళకి అసలు నిశ్చయమే లేదు, నిశ్చయ బుద్ధి కాదు అని అనుకుంటారు. సో పూర్తిగా నశ కూడా వీళ్ళకి పెరగలేదు, ఎక్కలేదు. మరి అనంతమైన తండ్రి ఎవరితో 21 జన్మల వారసత్వం దొరుకుతుందో మీకు నిశ్చయం కలిగింది అంటే ఎంత సంతోషము, ఎంత నశ అనేది ఉండాలి అంటున్నారు బాబా. जैसे किसी के बच्चे को राजा गोद में लेने चाहते हैं, बच्चे को मालूम पड़ जाता है कि हमारे लिए ऐसी बातचीत हो रही है कि राजा चाहता है इस बच्चे को हम वारिस बनाए, तो बच्चे को बहुत खुशी होगी ना, क्योंकि राजा के पास क्या कमी है, सब कुछ प्राप्त है, तो फिर कितना खुश हो जाएगा. ఎలా మీకు సంతోషం ఉండాలంట? ఎలాగైతే ఇప్పుడు ఎవరైనా పిల్లాడు, పేద పిల్లాడికి వాళ్ళ అమ్మ నాన్న రాజుకి దత్తతం ఇవ్వాలి పిల్లాడిని అని అనుకుంటున్నారు అనుకోండి. ఆ మాటలు వింటేనే చాలా ఆయనకి ఎంత సంతోషం కలుగుతుంది. నన్ను రాజు దత్తతం తీసుకుంటాడంట, నేను రాజుకి పిల్లాడిగా అవుతానని ఎంత హ్యాపీగా వాళ్ళు ఉంటారు అంటున్నారు బాబా. तो बच्चे को बहुत खुशी होगी ना, मैं राजा का बच्चा बनता हूँ व गरीब का बच्चा साहूकार की गोद लेते हैं तो बहुत खुशी होती है ना. నేను రాజుకు పిల్లాడిగా అవుతున్నా నేను ఎంత సంతోషిస్తారు. లేదా ఇప్పుడు పేద పిల్లాడు సాహుకారుల అంటే దత్తతం తీసుకోవడం జరిగింది అనుకోండి, సాహుకారులు ఎవరైనా దత్తతం తీసుకుంటే కూడా ఎంత సంతోషిస్తారు. जान जाता है कि मुझे फलाना अडॉप्ट करते हैं तो गरीबी का गम भूल जाता है. ఫలానా రాజు ఫలానా సాహుకారు నన్ను దత్తతం తీసుకుంటున్నారు అంటే వాళ్ళ దుఃఖం అంతా కూడా మర్చిపోతారు అంటున్నారు. वह तो है फिर भी एक जन्म की बात, यहाँ बच्चों को खुशी रहती है 21 जन्म वर्षा लेने की. बेहद के बाप को याद करना है और फिर दूसरों को रास्ता बताना है. అంటే ఎంత కాకపోయినా ఇక్కడ రాజు దగ్గరికి వెళ్ళండి, సాహుకారు దగ్గరికి వెళ్ళండి, ఒక్క జన్మకే. కానీ ఇక్కడైతే అనంతమైనటువంటి తండ్రితో 21 జన్మల వారసత్వాన్ని మీరు పొందుతున్నారు. అనంతమైన తండ్రిని గుర్తు చేయాలి, వేరే వారికి కూడా దారిని చూపించాలి. शिव बाबा पतित पावन आया हुआ है, समझाते हैं तुम्हारा मैं बाप हूँ, ऐसे कोई मनुष्य नहीं कह सकते कि मैं तुम्हारा बेहद का बाप हूँ. మరి శివబాబా పతిత పావనుడు బాబా వచ్చి ఉన్నారు, ఏం అర్థం చేయిస్తున్నారు? నేను మీకు తండ్రిని, ఇలా ఏ మనిషి కూడా చెప్పలేరు నేను మీకు అనంతమైనటువంటి తండ్రిని అని. बाप ही समझानी देते हैं मैं 5000 वर्ष पहले आया था, तुमको यही अक्षर कहा था कि మామేకం యాద్ కరో. 5000 సంవత్సరాల క్రితం కూడా బాబా వచ్చారు, ఏం చెప్పారు? అప్పుడు కూడా మామేకం స్మృతి చేయండి అని చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు బాబా. मुझे पतित पावन बाप को याद करने से ही तुम पतित से पावन बनेंगे, और कोई भी उपाय नहीं है पतित से पावन बनने का. है क्या और कोई उपाय? బాబాని గుర్తు చేయకపోతే పతితులు పావనంగా కాలేరు, ఇంకేం ఉపాయము లేదంటున్నారు బాబా.
तो बाबा कहते और कोई उपाय ही नहीं है पावन बनने का, पतित पावन है ही एक बाप, कृष्ण को भगवान नहीं कह सकते। गीता का भगवान एक पतित पावन पुनर्जन्म रहित है। శ్రీకృష్ణుని భగవంతుడు అని చెప్పలేరు కదా, మరి గీత యొక్క భగవంతుడు పతిత పావనుడు పునర్జన్మ రహితుడు శివబాబాని पहली पहली बात यह लिखाओ, बड़े बड़े आदमियों की लिखत देखेंगे तो समझेंगे ठीक है। మొట్టమొదటి విషయము ఏం రాయాలంట, పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైనా విన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు, అవును కరెక్టే, పరమాత్మ జనన మరణాల్లోకి రాడు. ఎందుకంటే భగవద్గీతలో కూడా చెప్పారు కదా, జన్మ హూ అభోక్తా హూ, तो उसमें भी कहा गया है, तो बड़े बड़े भी समझते हैं कि ये बात तो ठीक है। कोई साधारण आदमी का देखेंगे तो कहेंगे ब्रह्मा कुमारियों ने इनको जादू लगा दिया है, तब लिखा है। बड़े आदमी के लिए ऐसा नहीं कहेंगे। సింపుల్ మామూలుగా సాధారణ వ్యక్తులు ఎవరైనా చెప్పారనుకోండి, ఇక్కడ పరమాత్మ ఇలా చెప్పారని చెప్తున్నారు, అలా చెప్పారని చెప్తున్నారు అని అంటే ఏమంటారంట, వీళ్ళకి ఏదో మాయ చేసేసారు, వీళ్ళనేదో మాయ చేసేసారు అని చెప్తారు. అదే పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వ్యక్తులు ఎవరైనా చెప్పారనుకోండి, అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారనమాట, లేదు వీళ్ళకి ఏమి కూడా అలా ఏం చేయలేదు అని చెప్పేసి. तुम कुछ भी कहते हो तो समझते हैं छोटा मुख बड़ी बातें बनाती है कि भगवान आया हुआ है। ऐसे तुम बच्चों को सिर्फ कहना नहीं है कि भगवान आया हुआ है, इससे तो कोई समझेंगे नहीं और ही हंसी करेंगे। ఇప్పుడు మనం ఏ విషయం చెప్పినా ఏమంటారు, ఒక సామెత ఉందన్నమాట హిందీలో, ఏం చెప్తారు, చోటా ముఖ బడి బాత్ అంటే ముఖము చిన్నది చెప్తే చూడండి, పిట్ట కొంచెం కూతగనం అలా అన్నమాట. అంటే చిన్న పిల్లలు చూడండి ఎలాంటి విషయాలు చెప్తున్నారు, భగవంతుడు వచ్చేసారని చెప్తారు. మీరు అలా చెప్పారనుకోండి డైరెక్ట్ గా భగవంతుడు వచ్చేసారు అంటే ఏం అర్థం చేసుకోరు, ఇంకేం చేస్తారు, మిమ్మల్ని చూసి నవ్వుతారంట. చూడండి ఎలా చెప్తున్నారు, భగవంతుడు వచ్చేసారంట, వీళ్ళకే తెలుసు ఇంకెవరికి తెలీదు, అలాగా నవ్వుతారు మీ మీద. యహతో సంజానా హే కి దో బాప్ హే. మరి ఎలా అర్థం చేయించాలి వాళ్ళకి అంటే, అర్థం చేయించండి. ఇప్పుడు ఇద్దరు తండ్రులు ఉంటారు, पहले से ही फट से सीधा कहना नहीं है कि भगवान आया हुआ है, क्योंकि आजकल दुनिया में भी भगवान कहलाने वाले बहुत हो गए हैं। सब अपने को भगवान का अवतार समझते हैं, तो युक्ति से दो बाप का राज समझाना चाहिए। डायरेक्ट గా వస్తూనే భగవంతుడు నిరాకారుడండి, భగవంతుడు వచ్చేసారండి అని అంటే అర్థం చేసుకోరు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో చూడండి, నేనే భగవంతుడు అవుతారని చెప్పుకునే వాళ్ళు ఎంతమంది అయిపోయారు కదా. మరి అందుకే స్వయాన్ని అందరూ భగవాన్ అవతారం అని అనుకుంటారు. కాబట్టి ఉపాయంగా ఫస్ట్ ఏం చెప్పాలి, ఇద్దరు తండ్రులు ఉంటారు, అందులో శారీరక తండ్రి ఒకరు, ఆత్మిక తండ్రి ఒకరు. శరీరానికి తండ్రి ఎవరికి వాళ్ళు వేరే వేరే ఉంటారు, బట్ ఆత్మల తండ్రి అందరికీ కూడా పరమాత్మ ఒక్కరే ఉంటారు. అలా పరిచయం చెప్పాలి. बाप का नाम है शिव। अब अपने को भगवान का अवतार समझते हैं, तो युक्ति से दो बाप का राज समझाना चाहिए। एक है हद का बाप, दूसरा है बेहद का बाप। बाप का नाम है शिव, वह सब आत्माओं का बाप है, तो जरूर बच्चों को वर्षा देते होंगे। అనంతమైన తండ్రి ఒకరు ఉంటారు, హద్దు యొక్క తండ్రి ఒకరు ఉంటారు. ఆ అనంతమైన తండ్రి పేరేంటి, శివ. ఆయన అందరి ఆత్మలకి తండ్రి అంటే పిల్లలకి వారసత్వాన్ని ఇచ్చే ఉంటారు. शिव जयंती भी मनाते हैं, वही आकर स्वर्ग की स्थापना करते हैं, तो जरूर नरक का विनाश होना है। అందుకే శివ జయంతి జరుపుకుంటారు కదా. అందుకనే చూడండి ఏం చేస్తారు, ఆయన వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. అంటే నరకం యొక్క వినాశనం కూడా నరకం యొక్క వినాశనాన్ని కూడా బాబా ఏం చేస్తారు, చేయిస్తారు అన్నమాట. స్వర్గ స్థాపన చేయిస్తారు, నరకం యొక్క వినాశనం కూడా చేయిస్తారు. ఉస్కి భీ నిషాని యహ మహాభారత లడాయి హై. అంటే భగవంతుడు వచ్చారు, నరకాన్ని వినాశనం చేయించారు, దానికి గుర్తులేంటి, ఇప్పుడు చూస్తున్నటువంటి మహాభారత యుద్ధము అంటున్నారు బాబా. बाकी सिर्फ भगवान आया है यह कहने से कोई समझेंगे नहीं, टिंडोरा पीटते रहते हैं।
ऐसी ऐसी उल्टी सर्विस करने से और ही फिर सर्विस में ढीलापन आ जाता है. క్లియర్ గా చెప్పాలి. ఇద్దరు తండ్రులు ఉంటారు, అనంతమైన తండ్రి వారసత్వాన్ని ఇస్తారు, స్థాపన చేస్తారు, వినాశనం కూడా చేస్తారు. వినాశనానికి గుర్తులు మహాభారత యుద్ధము. ఇలా క్లియర్ గా చెప్పాలి. లేకపోతే ఏంటి, దండారా కొట్టినట్టు ఉంటుందన్నమాట. ఇలాగ మీరు ఉల్టా సర్వీస్ అంటే సేవ బదులు డిసర్వీస్ చేస్తున్నారనుకోండి, ఇంకా మీరు సేవ చేయడానికి ఇంకా డీలాపన్ అనేది అంటే స్లో అయిపోతారు. एक तरफ कहते हैं भगवान आया हुआ है, भगवान पढ़ाते हैं, फिर जाकर शादी करते हैं. బాబా అంటారు, ఒకవైపు ఏం చెప్తారు, భగవంతుడు వచ్చేసారండి, భగవంతుడే వచ్చి మాకు చదివిస్తున్నారండి అని అంటారు. మళ్ళీ ఏం చేస్తారంట, వెళ్ళి వివాహాలు చేసుకుంటారు. तो लोग कहेंगे तुमको फिर क्या हुआ, तुम तो कहते थे कि भगवान पढ़ाते हैं. कहते हैं हमने जो सुना था सो कह दिया. अनेक प्रकार के विघ्न भी पड़ते हैं अपने बच्चों से. जैसे हिंदू धर्म वालों ने आपे ही अपने को चमाट मारी है ना. అంటే ఇప్పుడు మీరు ముందు చెప్పారనుకోండి, జ్ఞానం చెప్పారనుకోండి, ఎవరికైనా భగవంతుడు వచ్చేసారండి, మమ్మల్ని చదివిస్తున్నారండి, స్వర్గం స్థాపన అవుతుంది, పవిత్రంగా ఉండాలి, ఆ తర్వాత వెళ్ళి వివాహం చేసుకున్నారనుకోండి, వాళ్ళు కూడా అడుగుతారు ఏమైంది, ఎందుకు చేసుకున్నారు మీరు, మీరే చెప్పారు కదా భగవంతుడు వచ్చి చదివిస్తున్నాడు అని. అప్పుడు ఏమంటారంట, మేము ఏం విన్నామో అది మేము చెప్పాము, తప్పించుకుంటారనమాట. అక్కడ ఏం విన్నామో అది చెప్పామని చెప్తారు. భగవంతుడు అంటే అనేక రకాలుగా విఘ్నాలు పిల్లలతో కూడా వస్తాయంటున్నారు బాబా. ఎలాగంటే హిందూ ధర్మం వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి వాళ్ళే చెంపదెబ్బ వేసుకున్నారు. వాస్తవ మే హే ఆది సనాతన్ దేవ్ దేవతా ధర్మ కే పరంతు కహ దేతే హమ్ హిందూ హే. ఎలాగంటే ఇప్పుడు సనాతన దేవదేవత ధర్మం పాతది, దానికి చెందిన వాళ్ళు మనందరం, కానీ ఏం చెప్తారు, హిందువులు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. अभी तुम जानते हो हम ही पूज्य थे तो श्रेष्ठ कर्म श्रेष्ठ धर्म था, आसुरी मत पर धर्म भ्रष्ट कर्म भ्रष्ट बन पड़े हैं. हम ही अपने धर्म की ग्लानि शुरू करते हैं आसुरी माया की मत से. इसलिए बाबा ने खुद कहा है वह है आसुरी सांप्रदाय. బాబా ఏమంటున్నారు, మీరు ఇప్పుడు ఒకప్పుడు పూజలుగా ఉండేవారు, మీరే శ్రేష్ఠ కర్మ శ్రేష్ఠ ధర్మంతో ఉండేవారు, ఆసురి మతంపై నడుచుకుని ధర్మభ్రష్టంగా కర్మభ్రష్టంగా అయిపోయారు. మనమే మన ధర్మం యొక్క గ్లానిని మొదలు పెట్టుకున్నాము ఆసురి మా యొక్క మతంతో. కాబట్టి బాబా స్వయంగా చెప్తున్నారు, వారందరూ ఆసురి సాంప్రదాయము. లౌకికంలో వికారాలు ఉండే వాళ్ళందరూ ఆసురి సాంప్రదాయం. ये है दैवी संप्रदाय जिनको मैं राजयोग सिखाता हूँ. अभी है कलयुग, जो यह नॉलेज आकर सुनते हैं वह असुर से बदल देवता बनते हैं. మరి ఇప్పుడైతే బాబా అంటారు దైవీ సాంప్రదాయం మనము, వారికే బాబా వచ్చి రాజయోగం నేర్పిస్తారు. ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కదా, ఈ జ్ఞానం వచ్చి ఎవరైతే వింటారో వాళ్ళు ఏమవుతారు, अब ये जो ज्ञान बाबा सुनाते हैं वो जो सुनने वाले क्या बनते, దేవతలు అవుతారు, పతితులు పావన से बदल देवता बनते हैं. असुरुల నుంచి దేవతలుగా తయారవుతారు. यह नॉलेज है ये देवता बनने के लिए 5 विकारों पर जीत पाने से देवता बनते हैं. बाकी असुरों और देवताओं की कोई लड़ाई नहीं लगी. పంచ వికారాలపైన విజయం పొందితే దేవతలుగా అవుతారు, కానీ అసురులు దేవతలు ఎక్కడ కూడా రాక్షసులకి దేవతలకి యుద్ధం జరగలేదు అంటున్నారు బాబా. ये भी फूल करती है फिर दिखाते हैं जिसकी तरफ साक्षात भगवान है उनकी विजय हुई. उनमें नाम कृष्ण का दे दिया है. పంచ పాండవ్ 5గురే పాండవులు ఎందుకు గెలిచారు, ఎందుకంటే ఎవరి వైపు సాక్షాత్తు భగవంతుడు ఉన్నారో వారు గెలిచారని చెప్తారు. మళ్ళీ ఏం చూపిస్తారు, సాక్షాత్ భగవంతుడు అంటే శ్రీకృష్ణుడి పేరుని పెట్టేస్తారు. वास्तव में है तुम्हारी माया से युद्ध. बाप कितनी बातें बैठ समझाते हैं परंतु तमो प्रधान ऐसे हैं जो बिल्कुल समझते ही नहीं. బాబా ఏమంటారు, మీది వాస్తవంగా మాయతో యుద్ధం,
బాబా ఎన్ని చక్కని విషయాలు అర్థం చేయిస్తారు, కానీ తమో ప్రధానంగా ఎలా ఉన్నారు మనుషులంటే ఏమీ అర్థం చేసుకోరు. బాప్కో యాద్ నహీ కర్ సక్తే, అర్థమే కాకపోతే ఇంకేం గుర్తు చేస్తారు, బాబాని గుర్తే చేయరు. समझते भी है हमारी ऐसी तमो प्रधान बुद्धि है जो याद ही नहीं ठहरती, इसलिए उल्टा काम करता रहता हूँ. వాళ్ళకే రియలైజేషన్ ఉంటుందంటే ఏంటి, నాకు బాబా యొక్క స్మృతి ఉండదన్నమాట. అంటే నా బుద్ధి ఎంత తమో ప్రధానంగా ఉందంటే దాంట్లో బాబా స్మృతిని నిలవదు. అందుకే ఏమో ఉల్టా పుల్టా పనులని చేస్తూ ఉంటారని అర్థం చేసుకుంటారు. अच्छे अच्छे बच्चे भी याद बिल्कुल नहीं करते, लक्षण सुधारते ही नहीं, इसीलिए सर्विस की उछल नहीं आती है. बाबा ఏమంటారు, अच्छे अच्छे बच्चे, कैसा बाबा స్ట్రెస్ करके బాబా कहते हैं, మంచి మంచి పిల్లలు, మంచి మంచి పిల్లలు కూడా బాబా యొక్క స్మృతులు అస్సలు ఉండరంట. అంటే లక్షణాలు మార్చుకోరు కాబట్టే సేవలో ఉమంగం అనేది రాదంటున్నారు. बाप कहते हैं देह सहित देह के जो भी संबंध है उनको मारो अथवा भूलो. देह సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలని మర్చిపోండి. अब मरो अक्षर वास्तव में है नहीं, सॉरी, अब मारो अक्षर वास्तव में है नहीं, कहते हैं आप मुझे मर गई दुनिया, या बाप बैठ समझाते हैं बुद्धि से भूल जाना है, जबकि तुम हमारे बने हो तो इन सबको भूलो, ఏక్ బాబాకు యాద్ కరు. అంటే మిత్ర సంబంధికులందరినీ, ఈ పాత ప్రపంచాన్ని అంతటినీ చంపేసేం, లేకపోతే చనిపోండి మీరు దాంతో అంటే అర్థం ఏంటి, నిజంగా చనిపోవడం అని కాదు, అర్థం చేసుకోవాలి కదా, బుద్ధితో మీరు అన్నిటినీ మర్చిపోవాలి. అంటే బాబా ఏమంటున్నారు, మీరు నా వారిగా అయ్యారు కాబట్టి వీళ్ళందరినీ మర్చిపోండి, ఒక్క బాబానే జ్ఞాపకం చేయండి. जैसे कोई बीमारी का होपलेस केस हो जाता है तो फिर उससे ममत्व मिटाना होता है. कितना యాక్యురేట్ బాబా మురళి కదా. ఇప్పుడు ఎవరికైనా అనారోగ్యం ఉందనుకోండి, చాలా ఇంకా డాక్టర్స్ చేతులు ఎత్తేసారనుకోండి, హోప్లెస్ అండి, ఎప్పుడేమవుతుందో తెలియదండి అంటే మరి బాబా అంటారు వాళ్ళతో మమత్వాన్ని తొలగించుకోవాలి. फिर उनको कहते हैं राम राम कहो, बाप ही कहते हैं इस दुनिया का केस बहुत होपलेस है. చనిపోతారని తెలిసిన వాళ్ళకి ఏం చెప్తారు, రామ రామ అనండి, భగవన్ నామస్మరణ చేయండి అని చెప్తారు. మరి బాబా అంటున్నారు అసలు ఈ ప్రపంచం యొక్క కేసే హోప్లెస్, ప్రపంచందే హోప్లెస్ అనమాట, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు అంటున్నారు బాబా. ये खत्म होनी ही है, सब मर जाएंगे, इसलिए इनसे ममत्व मिटाओ. సమాప్తమైపోతుంది, అందరూ చనిపోతారు కాబట్టి దీంతో మమత్వాన్ని తొలగించుకోండి. वह तो राम राम की धुन लगाते, यहाँ तो एक की बात नहीं, सारी दुनिया विनाश होनी है, इसलिए तुमको एक ही मंत्र देता हूँ, मामेकम याद करो. बस మరి అక్కడైతే రామ 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 అని చెప్పి జపం చేస్తూ ఉంటారు, ఇక్కడైతే ఒకటే విషయం, మొత్తం ప్రపంచం అంతా వినాశనం అయిపోతుంది కాబట్టి మీకు ఒకే ఒక మంత్రాన్ని ఇస్తున్నారు బాబా, నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి. कितनी समझानी देते रहते हैं भिन्न भिन्न प्रकार से. अभी पुरुषोत्तम मास आया तो पुरुषोत्तम युग पर भी समझानी देते रहते. ఎంత వెరైటీ అన్నమాట, రకరకాలుగా బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు పురుషోత్తమ మాసం వచ్చింది అనుకోండి, పురుషోత్తమ యుగం గురించి కూడా అర్థం చేయించాలి. समझाने की बड़ी होशियारी चाहिए, धारणा अच्छी चाहिए, कोई पाप कर्म नहीं करना चाहिए. అర్థం చేయించడానికి తెలివి కావాలంటున్నారు బాబా, ఆచరించాలి కూడా. సరే జ్ఞానమే కదా బాబా చెప్పమన్నారు కదా, చెప్పింది మళ్ళీ రిపీట్ చేయడం చిలకల్లా కాదు, మళ్ళీ మీరు కూడా ఆచరించాలి. ఏ పాప కర్మలు చేయకూడదు. బిగర్ చుట్టి కోయి చీజ్ ఉఠానా ఖానా యహ్ భీ బహుత్ గుప్త పాప్ హై. బాబాకు చెప్పకుండా తెలియకుండా ఏదైనా వస్తువు తీసుకోవడం తినడం కూడా गुप्तమైన పాపం అంటున్నారు. उस समय तो कितने सारे बच्चे थे, 385 मेंबर्स थे, कोई भी टोली बनती थी, कुछ भी बनता था, शायद किसी को पसंद आया तो क्या करते थे, जाकर के बिना बोले लेते थे. लेकिन क्या है, गिनती से बनता है ना, अगर गिनती से बना है, अभी 385 मेंबर्स के लिए इतने बड़ा परिवार है तो इकोनॉमी से चलना पड़ता है.
तो 380 का ही टोली बनाया। अगर किसी ने बिना बोले उठाया खा लिया, फिर जब बांटने का समय आएगा तो कम आएगा ना। तो उसके लिए एक के लिए थोड़ी ना वो सब बनाया जाता है। तो इसलिए बाबा कहते हैं बिगर पूछे कोई भी चीज उठाया खाया वो भी पाप है। कायदे बड़े कड़े हैं, पाप करते हैं फिर भी बताते नहीं, फिर पाप वृत्ति को पाते जाते। మరి బాబా అంటారు నియమాలు ఎంత కఠినంగా ఉంటాయంటే పాపకర్మం చేస్తూ ఉంటారు, చెప్పలేదనుకోండి ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది। यहाँ तो तुम बच्चों को पुण्यात्मा बनना है, हमको पुण्यात्मा से स्नेह है, పాపాత్మ से విరోధ है। మీరు ఇప్పుడు ఎలా కావాలి? పుణ్యాత్మలుగా తయారు కావాలి। మరి మీకు పుణ్యాత్మలంటే స్నేహం ఉండాలి, పాపాత్మలతో విరోధం ఉండాలి। भक्ति मार्ग में भी जानते हैं कि अच्छा कर्म करने से अच्छा फल मिलेगा, इसलिए दान पुण्य आदि अच्छे कर्म करते हैं ना। భక్తిలో కూడా ఏం ఒప్పుకుంటారు? మంచి కర్మ చేస్తే మంచి ఫలం దొరుకుతుంది, అందుకని దాన పుణ్యాలు అవి చేస్తారు, మంచి కర్మలు చేస్తారు। यह ड्रामा है फिर भी कहते हैं भगवान अच्छे कर्मों का फल अच्छा देता है। ఇప్పుడు డ్రామా కదా ఇదంతా, మరి అందుకని ఏం చెప్తారు? భగవంతుడు మంచి కర్మ యొక్క ఫలము మంచిని ఇస్తారు అని చెప్తారు। बाप कहते हैं मैं सिर्फ यह धंधा थोड़ी बैठकर करता हूँ, यह तो सारी డ్రామా में नूंद है। మీరు మంచి కర్మ చేస్తే మంచి ఫలం ఇవ్వడం, ఇదే వ్యాపారం నేను చేయను అంటున్నారు బాబు। ఇదంతా డ్రామాలో ఫిక్స్ అనమాట, ఆటోమేటిక్ గా మీరు చేశారంటే ఆ కర్మ ఫలం మీకు దొరుకుతుంది। ఇది బాబా చేయరు। డ్రామానుసార్ బాప్ కో జరూర్ ఆనా హే, బాబా కర్తవ్యం ఏంటి? పద్ధతుల్ని పావనంగా చేయడం కదా। సో కానీ డ్రామానుసారంగా బాబాకి రావాల్సి వస్తుంది। బాప్ कहते हैं मुझे आकर सबको रास्ता बताना है, बाकी इसमें कृपा आदि की कोई बात ही नहीं है। నేను అందరికీ దారిని చూపిస్తాను, మళ్ళీ ఇందులో ఏది కూడా ఎవరిపైన దయ చూపించే విషయం లేదు। कोई कोई लिखते हैं बाबा आपकी कृपा होगी तो हम आपको कभी नहीं भूलेंगे। आपकी कृपा होगी तो हम कभी नहीं भूलेंगे, कृपा करेंगे बाबा। కొంతమంది ఏం రాస్తారంటే బాబా మీ దయ మా మీద ఉంటే మేము ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోం। బాబా రోజు చెప్తారు పిల్లలు మర్చిపోకండి మర్చిపోకండి గుర్తు చేయండి అంటే ఏమంటారంటే మీ దయ ఉంటే మేము ఎప్పుడు మర్చిపోమని చెప్తారంట। बाप कहते हम कभी कृपा आदि नहीं करते, यह तो भक्ति मार्ग की बातें है। ఇప్పుడు ఏం చేయాలి ఎలా ఉండాలి అన్ని చెప్పేశారు బాబా, ఏది దాచుకోకుండా అమృత నుంచి రాత్రి పడుకునే వరకు టైం టేబుల్ చెప్పారు। మళ్ళీ నువ్వు దయ చూపిస్తే మేము ఉంటాము, నువ్వు దయ చూపించంటే బాబా అంటున్నాను నేనేం దయ అలాంటిది ఏది కూడా చూపించను, ఇవన్నీ భక్తి మార్గం యొక్క విషయాలు। तुमको अपने पर कृपा करती है, బాబా మీ పైన దయ చూపించరు, మీరు మీ పైన దయ చూపించుకోవాలి। अपने पर దయ करना మన మీ పైన మీరు దయ అంటే ఎలా చూపించుకుంటారు? శ్రీమతం పైన నడుచుకోవాలి, పురుషార్థం చేయాలి కదా। ఇప్పుడు కల్పకల్పాంతరాలకి తయారవుతుంది డ్రామా, ఫిక్స్ అయిపోతుంది అంటే పురుషార్థం చేయాలి। बाप को याद करेंगे तो विकर्म विनाश होंगे, భక్తి మార్గ की बातें ज्ञान मार्ग में होती नहीं। బాబాను గుర్తు చేస్తూ ఉంటే వికర్మలు వినాశనం అవుతాయి, మరి భక్తి మార్గం యొక్క విషయాలు జ్ఞాన మార్గంలో ఉండవంటున్నారు। ज्ञान मार्ग है ही पढ़ाई, टीचर कोई पर कृपा थोड़ी करेगा, हर एक को पढ़ना है ना। हाँ एक्स्ट्रा कुछ चाहिए आपको, समझ में आया है, एक दो बार पूछेंगे तो टीचर समझाएंगे, बाकी ऐसा नहीं एफर्ट भी वो ही करे तो फल भी उसी को मिलेगा ना। బాబా అంటారు ఇక్కడ టీచర్ ఏమి కృప చేయరు, ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు చదువుకోవాల్సిందే। బాప్ శ్రీమత్ देते हैं उस पर चलना चाहिए ना, परंतु अपनी मत पर चलने के कारण कुछ भी सर्विस नहीं करते। బాబా ఏదైతే శ్రీమతాన్ని ఇస్తారో దాని అనుసారంగా నడుచుకోవాలి కదా, కానీ సొంత మతంపై నడుచుకుంటారు కాబట్టి అసలు ఏది కూడా సేవ అనేది జరగదంటున్నారు। बच्चों को बिल्कुल पुण्यात्मा बनना है, जरा भी कोई पाप ना हो। పిల్లలు పూర్తిగా పుణ్యాత్మలుగా కావాలి, కొంచెం కూడా ఏ పాప కర్మలు చేయకూడదు। कई बच्चे अपना पाप बताएंगे भी कभी नहीं,
ఒకటి చేయకూడదు. ఇంకా చేసి కూడా చాలా మంది ఏం చేస్తారంటే అసలు పాపాలు ఇది చేశాను నేను, నాతో ఇది జరిగిందని కూడా చెప్పరంట. बाप भी कहते हैं वह ऊंच पद कभी नहीं पाएंगे, गाया हुआ है चढ़े तो चाके वैकुंठ रस, गिरे तो चकनाचूर। बच्चे जानते हैं बहुत ऊंच मर्तबा है, गिरते हैं तो कोई काम के नहीं रहते। अशुद्ध अहंकार है पहला नंबर, फिर काम क्रोध लोभ भी कम नहीं है। लोभ मोह भी सत्यानाश कर देते हैं। బాబా ఏమంటున్నారు, ఉన్నత పదవిని ఎవరు కూడా మరి ఇప్పుడు పాపం చేశారు చెప్పలేదనుకోండి, ఉన్నత పదవిని కూడా పొందరు. అందుకే ఏముంది సామెత, ఎక్కితే వైకుంఠ రసం, పైకి ఎక్కితే కింద పడితే చూర చూర అయిపోతారనమాట. మరి పిల్లలకు తెలుసు చాలా ఉన్నతమైన గమ్యము, పడ్డామంటే ఎందుకు పనికి రాకుండా అయిపోతాం. అశుద్ధ అహంకారము మొట్టమొదటి నెంబర్, ఫస్ట్ వచ్చేదే అశుద్ధ అహంకారం, దేహాహంకారం. తర్వాత కామ క్రోధులు మోహాలన్నీ ఏం తక్కువ కాదంటున్నారు బాబా. లోభము మోహము కూడా సత్యనాశ్ చేస్తుంది. ఇవి కనిపించవు కానీ లోపల లోపల మనకి నష్టాన్ని చేకూరుస్తాయి. बच्चे आदि में मोह होगा तो वह याद आते रहेंगे। आत्मा तो कहती है मेरा तो एक शिव बाबा, दूसरा ना कोई, और कोई भी याद ना पड़े ऐसा पुरुषार्थ करना है. పిల్లల పైన మోహం ఉందనుకోండి, వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. మరి ఆత్మ ఏముంటుంది, నాకైతే ఒక్క శివబాబానే, అంతేనా, బచ్చా బి హే, ఇంకెవ్వరు గుర్తుకు రాకూడదు అంటున్నారు బాబా. అలాంటి పురుషార్థం చేయండి. यह सब तो खत्म होना है, विनाश सामने खड़ा है, वर्षा तो ले नहीं सकेंगे, इनमें क्या मोह रखना है. అంతా సమాప్తమైపోయేదే ఉంది. మరి అలాంటి పురుషార్థం చేయండి, ఎవరు కూడా గుర్తుకు రాకుండా అంతా సమాప్తమేది ఉంది, వినాశనం ఎదురుగా నిల్చుంది, వారసత్వాన్ని ఎవరు కూడా ఇంకా పొందలేరు. ఇందులో బాబంటే ఇంకా మోహం ఏం పెట్టుకుంటారు, ऐसे से अपने साथ बात करनी है, सारी दुनिया को बुद्धि से बोलना है. మీతో మీరు మాట్లాడుకోవాలి, మొత్తం ప్రపంచాన్ని బుద్ధితో మర్చిపోండి. यह तो सब खत्म होना ही है, तूफान ऐसे लगेंगे जो एकदम खत्म हो जाएगा. ప్రపంచమంతా సమాప్తమైంది ఉంది. ఎలాంటి తుఫాన్లు వస్తాయంటే పూర్తిగా ప్రపంచమే సమాప్తమైపోతుంది. आग कहाँ लगती है और हवा जोर से आती है तो झट एकदम खलास कर देती है. ఒక్కొక్క చోట నిప్పులు అంటే అగ్ని ఎలా అంటుకుంటుంది, ఇంకా అగ్ని అంటుకున్నప్పుడు చూడండి గాలి బాగా వచ్చింది అనుకోని ఏమవుతుంది, కార్చిచ్చు అంటారు కదా, అడవిలో చిన్నదేదో అగ్ని మొదలవుతుంది, దానికి గాలి తోడైంది అనుకోండి మొత్తం అడవంతటిని కాల్చేస్తుంది. आधा घंटे में 150 झोपड़ियों को खत्म कर देती है. तुम जानते हो कि इस बम को आग लगनी ही है, नहीं तो इतने सब मनुष्य कैसे मरेंगे. అర్ధ గంటలో బాబా అంటారు 100 లేక 150 ఇల్లు మొత్తం అన్ని తగలబెట్టేస్తుంది అంటున్నారు బాబా, అలా నిప్పు కనుక అంటుకుందంటే. ఇంకా మీకు తెలుసు మరి ప్రపంచానికి ఇప్పుడు నిప్పు అంటుకునేది ఉంది, లేకపోతే ఇంతమంది మనుషులు ఎలా చనిపోతారు. जो अच्छे बच्चे हैं, लक्षण भी अच्छे हैं तो सर्विस भी अच्छी करते हैं. तो बच्चों को नशा रहना चाहिए, पूरा नशा तो अंत में रहेगा. जब कर्मातीत अवस्था हो फिर भी पुरुषार्थ करते रहते हैं. बनारस में शिव के मंदिर में तो बहुत जाते, क्योंकि वह है ऊंचे ते ऊंचे भगवान. మరి బాబా అంటే ఎవరైతే మంచి పిల్లలు ఉంటారో, లక్షణాలు బాగుంటాయో, సేవ చేస్తూ ఉంటారు చక్కగా. పిల్లలకి నశ ఉండాలి, పూర్తిగా నశ అంతిమంలో ఉంటుంది ఎప్పుడైతే కర్మాతీత అవస్థని చేరుకుంటారు. మళ్ళీ పురుషార్థం చేస్తూ ఉండాలి. బనారస్ లో శివుడి యొక్క మందిరం, బనారస్ అంటే కాశీ కదా, సో కాశీలో శివాలయం ఉంది కదా, చాలా మంది వెళ్తారు చూడడానికి, ఎందుకంటే ఉన్నతాతురమైన భగవంతుడు కాబట్టి. वहां शिव की भक्ति बहुत है, बाबा तो कहते रहते हैं वहां उनको जाकर समझाओ. శివుడు భక్తి బాగా చేస్తారు అక్కడ. మరి బాబా అంటే మీరు అక్కడికి వెళ్ళి ఆ భక్తులకి అర్థం చేయించండి అంటున్నారు. यह शिव भगवान इन लक्ष्मी नारायण को यह वर्षा देते हैं, संगम पर ही यह वर्षा उनसे मिला हुआ है. లక్ష్మీనారాయణలు వీళ్ళకి వారసత్వం, లక్ష్మీనారాయణకి వారసత్వం పరమాత్మ ఇస్తారు, సంగమయుగంలోనే వాళ్ళకి వారసత్వం దొరికి ఉంది.
यह समझाने से फिर ब्रह्मा सरस्वती की भी समझानी आती है. ఇలా మీరు అర్థం చేయిస్తే తర్వాత బ్రహ్మ సరస్వతిది కూడా అర్థం చేయించవచ్చు. चित्रों पर बड़ा क्लियर समझा सकते हैं. इन्हों को यह राज्य कैसे मिला? इन लक्ष्मी नारायण के राज्य में भक्ति मार्ग था नहीं. कहेंगे भक्ति तो अनादि है ही. మరి బాబా అంటారు అర్థం చేయించాలి, బ్రహ్మ సరస్వతి గురించి కూడా అర్థం చేయించాలి, చిత్రాలపైన క్లియర్ గా అర్థం చేయించవచ్చు. అయితే వీళ్ళకి రాజ్యం ఎలా దొరికింది? లక్ష్మీనారాయణ రాజ్యాలతో భక్తి మార్గం లేదు కదా. కానీ ఏం చెప్తారంట, భక్తి ఎప్పటి నుంచో అనాది నుండి వచ్చింది అని చెప్తూ ఉంటారు. अभी तुमको कितनी नॉलेज मिली है तो नशा चढ़ना चाहिए ना. हमको भगवान पढ़ा रहे हैं 21 जन्मों का राज्य भाग्य देने के लिए. మరి మీకు మొత్తం జ్ఞానం దొరికిందంటే ఎంత నశ ఉండాలి. మాకు స్వయంగా భగవంతుడు చదివిస్తున్నారు 21 జన్మల రాజ్య భాగ్యాన్ని ఇవ్వడానికి. तुम स्टूडेंट हो ना, जिसको निश्चय होगा यह ब्रह्म कुमारियां जिस द्वारा सुनकर हमको निश्चय बिठाती है वह खुद क्या होगा. బాబా ఏమంటున్నారు, మీరు స్టూడెంట్స్ కదా, ఎవరికైతే నిశ్చయం ఉంటుందో అంటే బ్రహ్మ కుమారీలు ఎవరితో అయితే విని మాకు వినిపిస్తారో వారు అసలు ఎవరై ఉంటారు. ऐसे बाप से तो पहले मिले. వీళ్ళకి ఇంత మంచి జ్ఞానం చెప్తే ఆ తండ్రి ఎవరై ఉంటారు, అలాంటి తండ్రితో ఫస్ట్ నేను కలుసుకోవాలి అని వాళ్ళకి రావాలంట. ऐसे बाप से तो पहले मिले. जब तक पूरा निश्चय नहीं होगा तब तक बढ़ेगा नहीं. निश्चय वाला ही झट भागेगा. ఎంతవరకు నిశ్చయం కలగదు అంతవరకు ముందుకు వెళ్ళారంటున్నారు బాబా. నిశ్చయం కలిగిన వాళ్ళు వెంటనే పరిగెడతారు. ऐसे बाप के पास हम जाकर मिलेंगे छोड़ेंगे नहीं. నిశ్చయం ఉంది అంటే బాబాని కలవకుండా ఉండరు, మొదలు పరిగెట్టుకుంటూ వెళ్తారన్నమాట. బాబాని కలవడానికి విడిచిపెట్టరు. बस बाबा हम तो आपका बन गया, हम जाएंगे नहीं. गीत भी है ना, चाहे प्यार करो चाहे टुकराओ, या दीवाना तेरा दर नहीं छोड़ेगा. फिर भी बिठा तो नहीं सकते हैं, सर्विस पर भेजना पड़ता है. ఇంకేమంటారంట, బస్ బాబా మేము మీకుగా అయిపోయాము, మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళం అంటే ఒక పాట ఉంటుందన్నమాట హిందీలో. ఒక పాత ఓల్డ్ సాంగ్ ఏంటి, నువ్వు ప్రేమించినా వద్దు అన్నా నేను వదిలి ఎక్కడికి వెళ్ళాం, మేము మీకు దీవానా అంటే మీ ప్రేమలో పిచ్చివాళ్ళం అయిపోయాము కాబట్టి మేము ఎక్కడికి కూడా వెళ్ళము అని చెప్పేసి చెప్తూ ఉంటారన్నమాట. तो बाबा कहते फिर भी बिठा तो नहीं सकते है ना. ఎంత కాదన్నా మళ్ళీ ఇక్కడికి వస్తే కూర్చోబెట్టలేరు కదా, ఇక్కడే కూర్చోబెట్టలేదు, సేవలోకి పంపించాల్సి వస్తుంది. గృహస్థ వ్యవహాर में रहते कमल फूल समान बनना है. ऐसे लिख कर भी देते हैं, फिर बाहर जाने से माया की चक्रे में आ जाते. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. ఇక్కడైతే అన్ని చెప్తారు, హా బాబా జీ బాబా ఇలాగే ఉంటాం అలాగే ఉంటాం అని. కానీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మాయ చక్రంలోకి వెళ్ళిపోతారు అంటున్నారు. माया इतनी प्रबल है, माया के बहुत विघ्न पड़ते हैं. छोटे से दीवे को माया के तूफान कितने आते हैं. इन गीतों का भी सार बाप समझाते हैं. మాయ విఘ్నాలు చాలా వస్తూ ఉంటాయి, మరి చిన్న చిన్న దీపాలకి మాయ తుఫాలు ఎంతగా వస్తూ ఉంటాయి. పాటల పైన కూడా బాబా పాటల యొక్క అర్థాన్ని కూడా అర్థం చేయిస్తారు. तुम्हारा पुरुषोत्तम युग चल रहा है, भक्तों का पुरुषोत्तम वास चला गया. बाप कहते संगम पर की मैं आता हूँ पतितों को पावन बनाने. समझानी कितनी अच्छी है. మీది పురుషోత్తమ యుగం నడుస్తుంది, భక్తులకి పురుషోత్తమ మాసం అనేది ఉంటుంది కదా. మరి బాబా అంటారు ఈ సంగం యుగంలోనే నేను వస్తాను పతితుల్ని పావనంగా తయారు చేయడానికి. అంటే ఎంత చక్కగా బాబా అర్థం చేయిస్తారు మనకన్నీ. अच्छा, दिन प्रतिदिन सेवा की वृद्धि के लिए नई नई युक्तियां निकलती रहती है. अच्छे अच्छे चित्र बनते जाएंगे. कहते हैं ना, देर पड़े काम दुरुस्त होते हैं. రోజు రోజుకి సేవ యొక్క వృద్ధి ఎంత బాగా అవుతుంది, కొత్త కొత్త ఉపాయాలు వస్తూ ఉంటాయి, మంచి మంచి చిత్రాలు తయారవుతాయి.
అంటే చెప్తారు కదా, ఎంత లేట్ అవుతుంటే అంత పని బాగా జరుగుతుందని చెప్తూ ఉంటారు. तो बाबा कहते हैं तैयार माल मिलता है जिससे फट से कोई समझ जाए. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళకి ఎంత కష్టపడాల్సి వచ్చేది ఏమైనా అర్థం చేసుకోవడానికైనా దేని గురించైనా. కానీ ఎంత లేట్ గా వస్తుంటే అంత ఏమవుతుంది, అన్ని రెడీమేడ్ తయారై ఉన్నటువంటి మాల్ అంతా దొరుకుతుంది అనమాట, వెంటనే అర్థమైపోతుంది. सीढ़ी बहुत अच्छी है, इस समय कोई यह नहीं कह सकते कि हम पावन है, पावन दुनिया सत्य को ही कहा जाता है. మెట్ల చిత్రం చాలా మంచిది అంటున్నారు బాబా. ఇంకా ఎవరు కూడా నేను ఈ సమయంలో పవిత్రంగా ఉన్నాము అని చెప్పేసి చెప్పలేరు. पावन दुनिया सत्य को ही कहा जाता है, पावन दुनिया के मालिक यह लक्ष्मी नारायण है. పావన ప్రపంచం అంటే సత్యగానే చెప్తారు. పావన ప్రపంచానికి యజమాని ఎవరు? లక్ష్మీ నారాయణ. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, जरा भी कोई बड़ा अथवा सूक्ष्म पाप ना हो इसका बहुत बहुत ध्यान रखना है. కొంచెం కూడా పెద్దది లేదా సూక్ష్మమైనటువంటి పాపము జరగకుండా చాలా చాలా ధ్యానం పెట్టాలి. ఎటువంటి పెద్ద లేదా సూక్ష్మ పాపము జరగకుండా చాలా చాలా ధ్యానం పెట్టాలి. కభీ కోయి చీజ్ छिपाकर नहीं लेनी है. బాబా అన్నారు కదా, అడగకుండా తీసుకుని తినడం కూడా పాపంలోకి వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఏ వస్తువుని దాచిపెట్టి తీసుకోకూడదు. कभी कोई चीज छिपाकर नहीं लेनी है. लोभ मोह से भी सावधान रहना है. లోభము మోహంతో కూడా జాగ్రత్తగా ఉండాలి. లోభ మోహ से भी सावधान रहना है. జాగ్రత్తగా ఉండాలి. सेकंड पॉइंट, अशुद्ध अहंकार जो सत्यानाश करने वाला है उसे त्याग देना है. అశుద్ధ అహంకారం ఏదైతే సత్యనాశ చేస్తుందంటే మనకి నష్టాన్ని చేకూరుస్తుందో దాన్ని త్యాగం చేయాలి. अशुद्ध अहंकार जो सत्यानाश करने वाला है उसे त्याग देना है. एक बाप के सिवाय दूसरा कोई भी याद ना पड़े, यही पुरुषार्थ करना है. ఒక్క బాబా తప్ప ఇంకేది జ్ఞాపకం రాకూడదు, అలాంటి పురుషార్థం చేయాలి. बाबा ने आज कहा ना, बच्चों में मोह होगा, बच्चे याद आएंगे, लेकिन एक बाबा की सेवा किसी को भी याद नहीं करना है. आज का वरदान, सूक्ष्म संकल्पों के से भी मुक्त बन. सूक्ष्म संकल्पों के बंधन से भी मुक्त बन. ऊंची स्टेज का अनुभव करने वाले निर्बंधन भव. ऊंची स्टेज का अनुभव करने वाले निर्बंधन भव. సూక్ష్మ సంకల్పాల బంధనాలతో కూడా ముక్తులుగా అయ్యి, సూక్ష్మ సంకల్పాల బంధనాలతో కూడా ముక్తులుగా అయ్యి ఉన్నతమైన స్టేజ్ ని అనుభవం చేసుకునే నిర్బంధనులుగా కండి. ఉన్నతమైన స్టేజ్ ని అనుభవం చేసుకునే నిర్బంధనులుగా కండి. आज का स्वमान यही है ना, निर्बंधन आत्मा हो. जो बच्चे जितना निर्बंधन है उतना ऊंची स्टेज पर स्थित रह सकते. इसलिए चेक करो कि मनसा वाचा व कर्मणा में कोई सूक्ष्म में भी धागा जुटा हुआ तो नहीं है. ఏ పిల్లలైతే ఎంతగా నిర్బంధనులుగా ఉంటారు అంతగా ఉన్నతమైన స్టేజ్ లో స్థితిలో ఉంటారు. కాబట్టి చెక్ చేసుకోండి, మనస వాచ కర్మణాలలో ఎలాంటి సూక్ష్మమైనటువంటి దారాలు ఎక్కడ చిక్కుకనైతే లేవు కదా. ఏక్ బాప్ కే సివాయ్ ఔర్ కోయి యాద్ నా ఆయే. ఒక్క బాబా తప్ప ఎవ్వరూ జ్ఞాపకం రాకూడదు అంటున్నారు బాబా.
अपनी देह भी याद आई तो देह के साथ देह के संबंध पदार्थ दुनिया सब एक के पीछे आ जाएगी. బాబా ఏమంటున్నారు, మీ దేహం కూడా గుర్తుకు రాకూడదంట. ఎందుకంటే మీ దేహం గుర్తొచ్చినా దేహంతో పాటు దేహిక సంబంధాలు పదార్థాలు ప్రపంచము మొత్తం అన్ని గుర్తొచ్చేస్తాయి ఒకదాని వెనకాతలు ఒకటి. मैं निर्बंधन हूँ, इस वरदान को स्मृति में रख सारी दुनिया को माया की जाल से मुक्त करने की सेवा करो. ఏం అభ్యాసం చేయాలి? నేను నిర్బంధనుడని ఈ వరదానాన్ని స్మృతిలో పెట్టుకొని మొత్తం ప్రపంచమంతటిని మాయ యొక్క ఉచ్చు నుంచి ముక్తులుగా చేసే సేవ చేయండి. మీరు నిర్బంధనలుగా ఉండాలి, మీరు బయటపడాలి వల నుంచి. అలాగే మొత్తం ప్రపంచానంతటిని కూడా మాయ వల నుంచి ముక్తులుగా చేసే సేవని చేయండి. स्लोगन, देही अभिमानी स्थिति द्वारा तन और मन की हलचल को समाप्त करने वाले ही अचल रहते हैं. ఆత్మాభిమాని స్థితి ద్వారా తనువు మరియు మనస్సు యొక్క అలజడిని సమాప్తం చేసుకునే వారే అచంచలంగా ఉంటారు. అచంచలం అంటే చంచలితం కాకుండా ఉంటారు. అచల్ रहते हैं. ఆత్మాభిమాని స్థితి ద్వారా తనువు మరియు మనస్సు యొక్క అలజడిని కూడా సమాప్తం చేసుకునే అచంచలమైన వారిగా తయారుకండి. व्यक्त इशारे बीज रूप लाइट माइट संपन्न पवर्फुल स्थिति बनाओ. बीज रूप లైట్ మైట్ సంపన్నమైనటువంటి పవర్ఫుల్ స్థితిని తయారు చేసుకోండి. ఇందులో 4th పాయింట్, कोई भी हिसाब चाहे इस जन्म का चाहे पिछले जन्म का लगन की अग्नि स्वरूप स्थिति के बिना भस्म नहीं होता. ध्यान से सुनो, अंडरलाइन करो. బాబా ఏం చెప్తున్నారు, ఎటువంటి లెక్కలైనా సరే ఎలాంటి లెక్కలైనా సరే అంటే ఈ జన్మది కావచ్చు లేదా గత జన్మది కావచ్చు. ఇప్పుడు ఈ జన్మలో చేసుకునే లెక్కలైనా లేకపోతే పూర్వ జన్మలో గత జన్మలో చేసుకునే లెక్కలైనా మీ ఆసక్తి అనే అగ్ని స్వరూపం యొక్క స్థితిలో భస్మం అవుతాయి. అలా లేకపోతే భస్మం కావు. लगन की अग्नि स्वरूप స్థితి के बिना भस्म नहीं होता. అంటే మీ యోగం యొక్క స్థితి జ్వాల స్వరూప స్థితి అని చెప్తారు కదా బాబా. సో ఆ స్థితిలోకి మీరు చేరుకోకపోతే ఆ వికర్మలు పాస్ట్ బర్త్ అయినా ఈ బర్త్ అయినా లెక్కాచారాలు ఎవరితోనూ సమాప్తం కావు. सदा अग्नि स्वरूप स्थिति अर्थात शक्तिशाली याद की स्थिति. ఎప్పుడు అగ్ని స్వరూప స్థితి అంటే శక్తిశాలి బాబా యొక్క స్మృతి యొక్క స్థితిలో ఉండాలి. बीज रूप लाइट हाउस माइट हाउस स्थिति इस पर अब विशेष अटेंशन दो, तब रहे हुए सब हिसाब किताब पूरे होंगे. అయితే బీజ్ రూప్ లైట్ హౌస్ మైట్ హౌస్ యొక్క స్థితిలో మీరు ఉన్నట్లయితే విశేషంగా అటెన్షన్ ఇచ్చినట్లయితే అన్ని లెక్కాచారాలు ఎవరెవరితో అయితే మీ లెక్కాచారాలు ఉన్నాయో అందరితోనూ మీకు ఉన్నటువంటి లెక్కాచారాలన్నీ సమాప్తం అయిపోతాయి. అచ్చా, ఓం శాంతి.